ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో మనం తిరిగి సామెతల గ్రంథాన్ని మనం పఠించబోతూ ఉన్నాం. ఇంతవరకు మనం చూసింది 2వ అధ్యాయము మొదటి 9 వచనాలను మనం ఆలోచించడం జరిగింది. ఈ సమయంలో మనం ప్రత్యేకంగా 2వ అధ్యాయం 10వ వచనాన్ని నుంచి మనం ఈ దినమున మనం చూడబోతూ ఉన్నాం. 2వ అధ్యాయం 10వ వచనాన్ని నుంచి మనం ఆ విషయాలను ఆలోచన చేద్దాం. ముఖ్యంగా ఈ భాగాన్ని ఈ 10వ వచనంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు మనం గతంలో మనం చూసాం, హేతుబద్ధంగా మనం ఏం చేస్తే మనం విజ్ఞానాన్ని సంపాదించుకోగలం అని ఒక రీజనింగ్ అనేది ఒక హేతుబద్ధంగా ఒక కారణహేతువుగా మనం చూడడం జరిగింది. మనం వాటిని ఆ భాగాన్నే కొనసాగింపుగానే ఈ 10వ వచనం నుంచి 22 వరకు ఉన్న వచన భాగంలో మనకు కనబడుతూ ఉంది. మనం గతంలో ఈ షరతులు మనం పాటిస్తే, అందుకే దాచుకొనిన ఎడల, అభ్యసించిన ఎడల, మొరపెట్టిన ఎడల, మనవి చేసిన ఎడల, వెదికిన ఎడల, దాన్ని వెదికిన ఎడల, వెదికినట్లు వెదికిన ఎడల అనే ఇఫ్ క్లాజెస్ అన్నీ కూడా మనం చూడడం జరిగింది. అలా చూసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, అక్కడ 5వ వచనంలో అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించదవో, దేవునికి వచ్చిన విజ్ఞానము నీకు లభించును అనే మాట ఉంది. అవన్నీ కూడా ఇఫ్ క్లాజెస్ కనబడుతూ ఉన్నాయి. అవి మనం ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అనే విషయాన్ని గురించి, అందులో షరతులు మనం పాటించగలిగితే, పాటించగలిగినప్పుడే ఇవి వస్తాయి అనే విషయాన్ని పదే సార్లు ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని జ్ఞానాన్ని మనం పొందేము, దేవుని జ్ఞానాన్ని మనం పొందడం ప్రారంభించాము అనడానికి ఏంటి ఆ రుజువు ఏంటి, అసలు ఏంటి, ఎలాగా పొందాము అని చెప్పడానికి రుజువులేంటి అనే విషయాన్ని గురించి, దేవుని జ్ఞానాన్ని పొందడం ప్రారంభిస్తే అది ఎలాగ తెలుస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దేవుని యొద్ద నుండి జ్ఞానం పొందడం ప్రారంభమైందంటే, జ్ఞానము, ఉపదేశము, అభ్యసించడం, ఆ వివేకమును మనం గ్రహించడం, వివేచించడం అనేది ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. అప్పుడప్పుడు మా చర్చిలో కూడా తీసుకొచ్చి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, పిల్లలకి మేము అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నాం అని చెప్పి ఒక పలకను తీసుకొచ్చి ఆ యొక్క చేతిలో పెట్టి, ఒక దానికి పీస్ ఆఫ్ చాక్ని తీసుకొచ్చి చేతిలో పెట్టి కొద్దిగా రాయించండి ప్రార్థన చేసి అని అంటారు. అన్నప్పుడు వెంటనే వాళ్ళకి జ్ఞానం వచ్చేది, అక్షరాభ్యాసం వచ్చేది. వారు సామెతల గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు, ఏ విధంగా జ్ఞానము అనే ఒక ప్రక్రియ, ఒక పురోగతి అనేది సాధించడం అనేది అక్షరాభ్యాసం చేసినంత మాత్రంలో వచ్చేదు. ఆ ప్రశ్నలకు సమాధానం అంతా కూడా ఈ 2వ అధ్యాయంలోనే మనకు లభిస్తూ ఉంది. సొలొమోను ప్రాథమికంగా తన కుమారుని గురించి చర్చిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చూడు, నువ్వు దేవుని జ్ఞానాన్ని పొందేవో లేదో అనే దానికి ఒక నిదర్శనాలు, ఒక రుజువులు అనేది ఎక్కడ ఉంది అనే విషయాన్ని గురించి చర్చించడం ప్రారంభించాడు. ఆ చర్చించడం అనేది 2వ అధ్యాయము, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 10 నుంచి 22 వరకు ఉన్న వచన భాగంలో మనం చూడగలం.
దేవుడు ఒక వ్యక్తికి జ్ఞానం అనుగ్రహించడంలో ఈ విషయాలను మనం స్పష్టంగా గమనించగలం. ఏం గమనిస్తాం అనంటే, ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందుతున్న ఆ ప్రక్రియలో ఉన్నప్పుడు, ఆ పురోగతిలో ఉన్నప్పుడు, మొట్టమొదట అతడు చెడుతనాన్ని విసర్జిస్తాడు, చెడుతనాన్ని విడిచిపెడతాడు, మంచి దానిని హత్తుకుంటాడు. ఆ హత్తుకుని తన నైపుణ్యాన్ని కూడా పెంపారు చేసుకుంటాడు. చెడుతనంను విడిచిపెట్టనివాడు, మంచిని వెంబడించనివాడు, వాడు ఆ వ్యక్తి జ్ఞాన ప్రక్రియలో లేడు. ఎప్పుడైతే చెడును విడిచి మంచిని వెంబడించడం ప్రారంభించాడో ఆ వ్యక్తి జ్ఞానం పొందే ప్రక్రియలో ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నీవు దేవుని జ్ఞానాన్ని, తెలివిని సంపాదించుకోవాలి అనంటే మొట్టమొదట మనం చెడుతనాన్ని విడిచిపెట్టి మంచిని హత్తుకొని వెంబడించడం అనేది జరగాలి. అది జరుగుతుంది కూడా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునేవారు. మరొక మాటలో చెప్పాలి అనంటే, వారు చెడుకి నో అని చెప్తారు, కాదు అనే విషయాన్ని చెప్తారు. మంచి విషయాలు, దైవిక విషయాలకు వారు అవును, ఎస్ అనే చెప్తారు. ఆ స్థాయికి తన మనసు అభివృద్ధి చెందుతుంది అనంటే, ఆ మనసు తన మనసులో ఆ వ్యక్తిలో ఆ మనసు వస్తుంది అనంటే జ్ఞానం పొందడానికి అతడు ప్రారంభించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. మరలా చెప్పాలి అనంటే, ఈ యొక్క మనం ఈ సామెతల గ్రంథాన్ని అధ్యయనం చేసిన దగ్గర నుంచి, ప్రారంభించిన దగ్గర నుంచి కొన్ని విషయాలు మనసులను కూడా గాయపరుస్తూ ఉంటాయి. మనకి ఎన్నో అవన్నీ కూడా విడిచిపెట్టాలంటే మనుషులకు కొన్ని నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ సంబోధించబడిన విషయాలు అన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఏదైనా సరే మనం నేర్చుకోవాలి అనంటే ఒక లోతైన ఆశ, ఒక ప్యాషన్ అనేది ఉండాలి. ఆ మంచి చెయ్యాలి అనే ఒక బలమైన కోరిక అనేది మనకు ఉండాలి. నీతి మార్గములో నడవాలి అనే ఒక కోరిక ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడే జ్ఞానం పొందే మార్గంలో మనం ఉన్నామని అర్థమవుతుంది. కనుక ఈ ప్రక్రియను అర్థం చేసుకోవాల్సిన అవసరతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు, మీరు ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఆ ఇంగ్లీష్ బైబిల్ని కూడా మీరు చూసుకోవచ్చు. అసలు వారు చూడవచ్చును కూడా, వారు ఎలాగా రాయబడ్డదో అనే విషయాన్ని గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాథమికంగా ఈ సామెతల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతూ ఉన్నప్పుడు, జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును అనే మాటను. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఎలాగ ప్రారంభమవుతుంది అంటే వెన్ అనే మాటతో ప్రారంభమవుతుంది. వెన్ విజ్డమ్ ఎంటరెత్ ఇంటూ దైన్ హార్ట్ అనే మాటను రాయబడింది. ఇంకొక మనం తర్జుమాలో కూడా చూస్తే ఫర్ అనే మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. అంటే ఈ మాటలను మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటున్నాడు? ఇది 10వ వచనంలోనే మనం గమనిస్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెన్ అని కింగ్ జేమ్స్ వర్షన్లో రాస్తే, అలాగే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో ఫర్ అని ఉపయోగించడం జరిగింది. ఇంకా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ వచనాలు మనం జాగ్రత్తగానే మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్స్లో కూడా మనం చూస్తున్నాడు ఫర్ అని ఉపయోగించడం జరిగింది. అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఫర్ అండ్ వెన్ అనే పదజాలాన్ని వెన్ అని కానీ, ఎప్పుడు అనేదానికి కానీ, ఫర్ అనేది కొరకు అనే పదజాలాన్ని ఉపయోగించడంలో
అది ఒక సమయాన్ని తెలియచేస్తుంది. వెన్ అనే మాట ఎప్పుడు అనేది ఒక సమయాన్ని తెలియచేస్తుంది. అది సమయానికి సంబంధించిన పదము అని మనం అర్థం చేసుకోవాలి. గనక ఇక్కడ చదువుతూ ఉన్నాను సామెతల గ్రంథంలో ఈ మాటలో 2వ అధ్యాయం 10-11 వచనంలో, జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఎప్పుడది నీ జ్ఞానము నీ హృదయంలో ఎప్పుడు చొచ్చింది, ఎప్పుడు వెళ్తుంది అనేది మనం గమనిస్తున్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞానము ఎప్పుడైతే పైన విషయాల్లో మనం అవి చేయగలిగినప్పుడు ఆ సమయంలోనే అవి ప్రవేశిస్తూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఆ స్థాయిలో ఆ స్థాయికి వెళ్ళినప్పుడే జ్ఞానము తెలివి అనుగ్రహించబడుతుంది అనే విషయాన్ని ఎప్పుడు సంభవించింది దాని ఫలితాలు కూడా మనం గమనించగలం. దాన్ని ఆ జ్ఞానము అనే విషయాన్ని దేవుడు ఒక వ్యక్తికి ఇస్తూ ఉన్నప్పుడు ఏం రావాలి అనంటే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, వివేచన అనేది. ఆ వివేచన, విచక్షణ అనేది వస్తుంది, ఆ అవగాహన అనేది వస్తుంది. ఎప్పుడు అది కాచును, మిమ్మును పరిరక్షించును అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో అది ఏం చేస్తుంది, కావల కాయును అని చెప్పాడు. మిమ్మల్ని పరిరక్షిస్తుంది. అంటే ఆ విచక్షణ అనే జ్ఞానము ఎందుకు, విచక్షణ జ్ఞానము వివేచన ఎందుకు అనంటే, అక్కడ మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ యొక్క జుత్తుల మారి ఆ యొక్క చాలా ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి, ఇచ్చే మనుషుల యొక్క సలహాలను అర్థం చేసుకోవడానికి మనకి అంతరంగంలో ఒక తెలివైన ఆ ఆలోచన, ఆ జ్ఞానం అనేది మనకు కావాలి. అంటే లోపల మన అవగాహన లేకపోతే ఆ అర్థం చేసుకోవడానికి విచక్షణ అనేది కావాలి. కనుక సొలొమోను ఎందుకు ఈ వివేచన అనే మాటను ఉపయోగించాడు? ఈ వివేచన ఉపయోగించడంలో అర్థం ఏంటి అసలు? సొలొమోను తన కుమారుడికి ఏమని బోధిస్తూ ఉన్నాడు? మీరు సరి అయిన దాన్ని ఎంచుకోవాలి, ఆ చెడును తప్పును నివారించే ఆ జుత్తుల మారి ఆ సామర్థ్యమును నువ్వు ఎరగాలి, గుర్తించాలి అనంటే మీ జీవితంలో మొట్టమొదట ఏం కావాలి అనంటే వాటిని గుర్తించడానికి జ్ఞానము కావాలి. ఈ జ్ఞానం అనేది ఎలాగొస్తుంది అంటే, ఒక వ్యక్తి దేవుని వాక్యంలో వికసిస్తూ ఉన్నప్పుడు, దేవుని జ్ఞానంలో వికసిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కాస్తాడు, కాపలా కాస్తాడు, పరిరక్షిస్తాడు, రక్షింపబడతాడు కూడా. ఆ జుత్తుల వారి యొక్క సామర్థ్యత ఉంది. ఆ క్రాఫ్టీ అని అంటారు దాన్ని. ఆ క్రాఫ్టీ ఇన్సైట్ అండ్ కౌన్సిల్ అనేది వారు ఇచ్చే సలహాలు, ఆ జుత్తుల మారి సలహాలు ఇచ్చే వాటిలో ఆ చెడు నుండి తొలగిపోవడానికి మనకేం కావాలి? వివేచన కావాలి. కనుక ఈ అవగాహన అనేది మనకు రావాలని చెప్తూ ఉన్నారు. వీరు కాపాడబడాలి, కాయబడాలి. సరైన రీతిగా ఎన్నుకోవాలంటే మొట్టమొదట వారు చెడుతనము నుండి తొలగిపోవాలి. తొలగిపోయినప్పుడే దేవుని జ్ఞానాన్ని పొందుతున్నారు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. అందుకే ఇది పాత నిబంధనలో మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో కూడా ఉంది. పౌలు ఎఫెసీ సంఘానికి తను రాస్తూ 2 ప్రార్థనలు రాశాడు. ఆ ప్రార్థనలో ఎఫెసీ విశ్వాసుల కొరకు ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాం. వారు జ్ఞానమును పొందాలి. జ్ఞాన ఆత్మ కొరకు వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఒక వ్యక్తి ఆ వివేచన జ్ఞానము పొంది చెడుతనము నుండి తొలగిపోతాడు.
వాడు ఆ వివేచన లేకపోవడం చేత ఏది మంచో ఏది చెడో తెలియకపోవడం చేత ఆ చెడులో పడిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గనక జ్ఞానం పొందిన వ్యక్తి చెడుతనము నుండి తొలగిపోతాడు. అదే నిదర్శనం మనకి. కనుక చెడుతనములో ఉన్నవాడు వాడు జ్ఞాని కాదు, జ్ఞానం పొందినట్లు కాదు. గనుక అతనిలో ఏం కనబడుతుంది? జ్ఞానం పొందిన వ్యక్తి చెడుతనము నుండి తొలగిపోవడం మాత్రమే కాదు, దైవభక్తితో దేవుణ్ణి వెంబడించడం కూడా జరుగుతుంది, దేవుణ్ణి ఎరగడం కూడా జరుగుతుంది, దేవునిలో ఎదగడం కూడా జరుగుతుంది, దేవుడిచ్చే తెలివితేటల యందు అభివృద్ధి చెందడం కూడా కనబడుతుంది. ఇది ఈ యొక్క 10వ వచనం నుంచి 22 వరకు ఉన్న వచన భాగానికి జ్ఞానం పొందుతున్న వ్యక్తికి 3 ఫలితాలు కనబడతాయి. ఆ 3 ఫలితాల గురించి మనం ఇప్పుడు గమనిద్దాం. ఇది 12వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఇదంతా కూడా ఉపద్ఘాతంలో నేను ఈ మాటలు చెప్పాను. జ్ఞానము నీ హృదయమున చొచ్చును. ఎప్పుడు చొచ్చును అనే విషయాన్ని, తెలివి, ఆ మాటలు తెలివి నీకు మనోహరముగా ఎప్పుడుంటది, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఎప్పుడు? ఒక సమయం గురించి మాట్లాడాడు. ఆ సమయం గురించి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో 3 ఫలితాలను గురించి మాట్లాడాడు. ఆ మొదటి ఫలితాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటిది రాసుకోవలసింది, దేవుని జ్ఞానము ఒక వ్యక్తిని దుష్ట మనుషుల నుండి విడిపిస్తుంది. ఏం చేస్తుందంటే విడిపిస్తుంది. ఇప్పుడు చదువుతూ ఉన్నాను చూడండి. 12వ వచనం నుంచి 15 వరకు ఉన్న వచన భాగంలో, అది దుష్టుల మార్గము నుండి మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టి వారు చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చెయ్యు సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకున్న త్రోవలు వంకరివి, వారు కుటినవర్తనలు అనే విషయాన్ని చెప్పాడు. అంటే ఇది నిజంగా జ్ఞానము ఏం చేస్తుంది అంటే మనల్ని రక్షిస్తుంది. దేంట్లో నుంచి రక్షిస్తుంది? ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? 12వ వచనం, అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. ఏది రక్షిస్తుంది అనంటే దుష్టుల యొక్క మనుషుల చేతిలో నుండి మనం రక్షింపబడతాం. అది రక్షించును. గనుక ఇక్కడ రక్షణ అనే పదజాలాన్ని తీసుకుని ఏవో ప్రసంగాలు చేయవద్దు దయచేసి. ఇది కాంటెక్స్టల్గా, సందర్భ సహితంగా మనం చదువుతూ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దాంట్లో మనం టు డెలివర్ అనే మాటను ఉపయోగించాడు. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నాం. ఇది 12వ వచనంలో కనబడుతుంది, 16వ వచనంలో కూడా కనబడుతుంది. మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. నిన్ను రక్షించును. ఈ వచనాన్ని ఇక్కడ 2 దగ్గర 12వ వచనంలో 16వ వచనంలో ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. అంటే హీబ్రూ పదము నుండి ఇది వచ్చింది. అంటే అది విముక్తి కలిగించును, తప్పించుకోవడానికి అది చెప్పాడు. లిబరేటింగ్ ఎస్కేప్ అనేది. కనుక ఆ యొక్క తప్పించుకోవడానికి విముక్తి చేస్తాడు. ఆ తప్పులో నుంచి దేవుడు తన జ్ఞానాన్ని ఒక వ్యక్తిలో ఉంచినప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆ ప్రక్రియ ఉన్నప్పుడు అతడు తను తాను విడిపించుకోలేడు. కానీ దేవుడు ఆ జ్ఞానం ఇచ్చి ఆ చెడు మనుషుల్లో నుంచి, దుష్ట మనుషుల్లో నుండి తప్పించుకునే సామర్థ్యాన్ని
దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే ఆ వ్యక్తి చెడు మార్గముల నుండి బయటికి వచ్చి నడుచుకుంటాడు. ఇది అక్కడ చెప్తున్న విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఏం చేస్తాడు ఆ దుష్టత్వము నుంచి? అందుకే అన్నాడు, ఏమని చెప్పాడు, అది దుష్టుల మార్గము నుండి, దుష్టుల మార్గము నుండి, ఆ మార్గాల్లో నుంచి, వారి పన్నాగాల్లో నుంచి, వారు పనుల్లో నుండి, వారు ఆ యొక్క ప్రలోభాల నుండి, వారి యొక్క ప్రణాళికలో నుండి, ఆ దుష్టుల యొక్క ప్రణాళికలు, ప్రలోభాలు, వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తుంది దేవుని జ్ఞానము. దుష్ట మనుషుల యొక్క చేతిలో నుండి, ఆ దుర్మార్గుల చేతిలో నుంచి నిన్ను విడిపిస్తుంది. ఆ విషయాన్ని గురించి ఇక్కడ ప్రధానంగా 4 లక్షణాలు చెప్పబడ్డాయి. ఆ మాటలను, దుష్టుల మార్గము నుండి నిన్ను రక్షించును. ఏంటి రక్షిస్తుంది? జ్ఞానము ఏం చేస్తుంది? మొదటి లక్షణము నేను ఈ మాట తెలియచేస్తూ ఉన్నాను. దుష్ట మనుషుల యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయో ఆ మాటల్లో నుంచి మొట్టమొదట నిన్ను రక్షిస్తుంది. చూడండి, చదువుతూ ఉన్నాను. ఏమన్నాడు? మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ చెప్పాడు, టు డెలివర్ ది ఫ్రమ్ ద వే ఆఫ్ ఈవిల్ మ్యాన్. ఈవిల్ మ్యాన్, ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆ చెడు వాటిలో నుంచి నిన్ను విడిపిస్తుంది. ఏం చేస్తారు వాళ్ళు? ఎలాంటి రీతిలుగా ఉండేవాళ్ళు? మీరు న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో మనం చూస్తున్నప్పుడు వక్రబుద్ధి, ఆ వక్రబుద్ధి, ఆ వక్రీకరణ చేస్తూ ఉంటారు. మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో వక్రీకరణ, ఆ వక్రీకరణ రీతిగా మాట్లాడతారు. ఇతరులను ప్రలోభాలు పెట్టడానికి వక్రీకరణ చేస్తారు. వారు సత్యం చెప్పరు. వారు దుష్టుల యొక్క మాటలు ఎలాగుంటాయి అంటే వక్రీకరణ చేయడం జరుగుతుంది. సత్యాన్ని తెలపకుండా సత్యాన్ని వక్రీకరిస్తారు. అందుకే చెప్పాడు, ఆ వక్రబుద్ధి, ఆ వక్రపు మాటలో నుంచి, వక్రీకరించిన మాటల్లో నుంచి దేవుని జ్ఞానము ఏం చేస్తుంది అనంటే నిన్ను రక్షిస్తుంది. ఆ దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి వెంటనే వాటిని గుర్తించగలడు. వీడు మాట్లాడుతున్న మాటలు ఐక వక్రీకరణ చేసి మాట్లాడుతున్నాడు. అందుకే ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు? మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి. దుష్టుల ఆ మాటల్లో నుంచి మనం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఒక చక్కని సంగీతాలు, ఆ యొక్క కచేరీలు జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు మ్యూజికల్ కాన్సర్ట్స్ జరిగేవి. ఈ జరుగుతున్నప్పుడు అందులో కొంతమంది మంచిగా పాడుతూ ఉంటే ఓర్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ఓర్వలేని వాళ్ళు చేసే పనులు ఎలాగుంటాయి అనంటే, వాళ్ళు ఒక చక్కని పాట పాడుతూ ఉన్నప్పుడు మనం ఆ యాంప్లిఫైర్లో హమ్మింగ్ వచ్చేటట్లు చేస్తారు, చిరాకు కలిగించేటట్లు. అంటే ఆ మంచిగా పాడకుండా చేయడం అనేది. వీళ్ళు కూడా అంతే, మంచిగా జీవించకుండా సత్యాన్ని వక్రీకరించి
వాళ్ళు చేసే పనులు ఏంటంటే పాడు చేయడం. ఆ వక్రీకరణ సత్యాన్ని వక్రీకరిస్తున్నది ఎప్పుడు గుర్తించగలం అనంటే, జ్ఞానము కలిగిన వ్యక్తి ఆ అలాంటి పనులు మాటలను గుర్తించగలడు. అది మొదటి లక్షణం. రెండవది చదువుతూ ఉన్నాను చూడండి. 13వ వచనంలో, అట్టివారు చీకటి త్రోవలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు అని చెప్పాడు. ఏమంట? రెండవ లక్షణం అంటే ఆ దుష్ట మనుషులు ఏముంటది అనంటే, వారికి ఒక చెడు విచక్షణ ఉంటుంది. యథార్థత అనేది కనుక వారు యథార్థంగా మాట్లాడకుండా యథార్థ మార్గాలు నీతి మార్గాలను విడిచిపెడతారు. వాళ్ళు చేసే పని ఏంటంటే, ఈ రోజున చాలామంది బైబిల్లో నుంచే ప్రసంగాలు చేస్తారు. ఆ బైబిల్ ప్రసంగాలలో దేవశాస్త్రపు అనేక వివిధ రంగులను పులుముతూ ఉంటారు. వాటికి వివిధ రంగులను ఇస్తూ ఉంటారు. అంటే వాక్యములో నుంచే మాట్లాడుతున్నాం అని చెప్తారు. కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే, మనం యథార్థత మార్గమును నీతి మార్గాన్ని వారు విడిచిపెట్టేస్తారు. ఇది ఎవరు గుర్తించగలరు అనంటే, దేవుని జ్ఞానము కలిగిన వాళ్ళు వీరు యథార్థంగా మాట్లాడడం లేదు, వీరు నీతి మార్గంలో మనల్ని నడిపించడం లేదు అనే విషయాన్ని, ఆ విచక్షణ జ్ఞానాన్ని దైవ జ్ఞానం పొందినవాడు వాడు వివేచిస్తాడు. డిజర్నింగ్ అనేది. వారు దేవుని మార్గాలను విలువలను గ్రహిస్తారు. వారు దేవుని మార్గాలను వారు పూర్తిగా విస్మరిస్తారు. వారికి ఏదైనా సరే వాళ్ళు చెప్పాలి, సాధించాలి అని అనుకుంటారు తప్ప, వాళ్ళు వెళ్ళే మార్గాలు సరి అయిన మార్గమా కాదా, నీతి మార్గమా కాదా అనేది మాత్రం వారు ఆలోచించరు. కనుక ఈ రెండవ లక్షణం ఏమన్నాడు? అట్టివారు చీకటి త్రోవలో నడవలనని. మనల్ని కూడా ఆ చీకటి త్రోవలోనికి వెళ్ళాలి, నడవాలని చెప్పేసి వాళ్ళు యథార్థతను వదిలేసి, వాళ్ళు నీతి మార్గాన్ని వదిలేసి మనల్ని అందులోకి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. జ్ఞానం కలిగిన వాడు వెంటనే వాటిని గుర్తించగలడు. మూడవ లక్షణం ఏంటి అనంటే, దేవుని యొక్క వాక్యంలో కీడు చెయ్య సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు అని అన్నాడు. వాళ్ళ యొక్క ధోరణి ఎలాగుంది? దుష్టుని యొక్క ధోరణి ఎలాగుంటుంది? దుష్టుని యొక్క మాటల్లాగుంటాయి. వాడి వివేచన ఎలాగుంటుంది? వాని ధోరణి ఎలాగుంటుంది? యాటిట్యూడ్స్ అనేవి వాడి యొక్క ఎలాగుంటాయి? వాడి యాటిట్యూడ్స్, ఈవిల్ యాటిట్యూడ్స్ అవి. ఇక్కడ చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని కూడా, ఆ మాటలు దుష్ట మనుషులు, వారు చెడు వైఖరిని కలిగి ఉంటారు. వారు ఎందులో సంతోషిస్తున్నారు? కీడు చేయడంలో సంతోషిస్తారు. వారు ఉల్లసిస్తారు. ఎవరినైనా బాధ పెడుతూ ఉంటే వారు అపహాస్యం చేస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. వారి మార్గాలన్నీ చీకటి మార్గాలు. ఇలాంటి ఆ నవ్వుకునే ధోరణి, అరే ఎవరినైనా సరే వాడిని ఆట పట్టిస్తున్నప్పుడు, లేకపోతే వాడిని గేలి చేస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, అపహాస్యం చేస్తున్నప్పుడు అందులో వాళ్ళు ఆనందిస్తారు. అదే గుర్తించాలి. అలాంటి మనుషుల్లో నుంచి వాళ్ళు ఏం చేస్తారు అనంటే, దేవుని యొక్క వాక్యంలో అన్నాడు, కీడు చేయ సంతోషించుదురు. వారి సంతోషం ఏంటంటే కీడు చేయడమే. కొంతమందిని మనుషులను చంపడంలో ఆనందిస్తారు.
మనం రోమా చక్రవర్తుల యొక్క కాలంలో వాళ్ళు మనుషుల యొక్క ఈరోజు మనం మతాబులు లేకపోతే క్రాకర్స్, ఫైర్ క్రాకర్స్ని, అవి చాలా పెద్ద శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దాలు రావడానికి మనుషులకు మైనం పోసి కాలుస్తున్నప్పుడు ఆ పుర్రె పగిలినప్పుడు రాజులు ఆనందించేవారంట. అంటే వాళ్ళు దేంట్లో వారి ఎటువంటి ఆనందం వాళ్ళకి, అంటే వారి యొక్క ఎలాంటి వైఖరి, ఆ చెడు వైఖరి, దుష్ట వైఖరి కలిగి ఉన్నారు. ఇది కొంతమంది ఎవరన్నా ఆట పట్టిస్తుంటే ఆనందిస్తూ ఉన్నారంటే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ జ్ఞానం పొందిన వ్యక్తి దూరంగా వెళ్ళాలి. వారితో సహవాసం చేయరు, వారి దగ్గర ఉండరు, వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు. మనం ఇటీవల న్యూస్ ఛానల్స్లో మనం వింటూ వచ్చాం, యూకేలో ఒక నర్స్ పుట్టిన బిడ్డలను చంపేస్తూ ఉంది. ఎంత విచారకరమైన విషయం. అది వాళ్ళకి బాగలేదు అని చెప్పేసి ఆవిడ చేస్తున్న పని ఎంత భయంకరమైన, ఆ చంపేయడం అనేది, పిల్లల్ని చంపేస్తూ చివరికి ఆమె పట్టుబడ్డది. అంటే అలాంటి పసికందులను చంపేయడంలో ఆనందిస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళు కనబడతారు. కొంతమందిని బాధ పెడుతూ ఉంటే సంతోషించే వాళ్ళు ఉంటారు. వాళ్ళే దుష్ట మనుషులు. ఒకడికి బాధ వస్తే ఆ బాధలో వీళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఆనందించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు చాలామంది మనం చుట్టూ చూస్తూ ఉంటాం, యవన బిడ్డలు వాళ్ళు ఎలాగ ఆనందిస్తూ ఉంటారు, ఎవరినైనా గేలి చేస్తుంటే నవ్వుకుంటూ ఉంటారు. అదే చెప్తున్నాడు, జ్ఞానము కలిగిన వ్యక్తి అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉంటాడు. ఇంకేముంది దేవుని యొక్క వాక్యంలో 15వ వచనంలో చదువుతున్నాను, వారు నడుచుకొను త్రోవలు వంకరివి అని అన్నాడు. ఈవిల్ వేస్, అవి వంకరవి. అంటే దుష్టుని యొక్క మనుషుల్లో, ఆ వంకర మనుషుల్లో నుంచి ఏం రక్షిస్తుందన్నాడు దేవుని యొక్క వాక్యంలో, అవి నిన్ను కాపాడును, అవి నిన్ను రక్షించును. ఎవరి నుంచి? దుష్టుల మార్గము నుండి, మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. 12వ వచనంలో మనం చదువుకున్నాం, అవి రక్షించును. వంకర మార్గాలు, నైతిక విలువలు లేని మనుషుల చేతిలో నుండి, వారికి దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు. వారు దేవుని వాక్యానికి విధేయత చూపరు. అవి వంకర మార్గాలవి. ఇది సొలొమోను తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు, నువ్వు ఒకవేళ దేవుని జ్ఞానాన్ని వెదకడం ప్రారంభిస్తే ఇటువంటి మనుషులను వెంటనే నువ్వు గుర్తించగలవు. వారి దగ్గర నుంచి దూరంగా పారిపోతావు. వారి మార్గాల్లో నడవవద్దు. వారిలాగా ఆలోచన చేయడం ప్రారంభించవద్దు. వారి దగ్గర నుంచి దూరంగా పారిపోతావు, దూరంగా ఉంటావు. అందుకే దుష్టుల నుండి దూరంగా పారిపోవడం ప్రారంభించినప్పుడే, ఆ పారిపోవడమే ఒక నిదర్శనం ఏంటంటే, ఒక ఫలితం ఏంటంటే, దేవుడు ఆ యవనస్తులకి లేకపోతే దేవుడు జ్ఞానమును అనుగ్రహిస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. అంటే దుష్టుల చేతిలో నుండి 4 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాను. మొట్టమొదట వక్ర మార్గాల్లో నుంచి, రెండవది ఆ యొక్క చెడు వివేచన నుండి, మూడవది చెడు వైఖరి నుండి, నాలుగవది చెడు మార్గాల్లో నుండి. నువ్వు రక్షింపబడతావు.
అది అక్కడ చెప్తున్న విషయం. ఇది 15 వచనాల వరకు ఉన్న విషయాలు. ఇప్పుడు 16 నుంచి 19 వరకున్న వచన భాగంలోనికి వెళ్దాం. దేవుని జ్ఞానం పొందిన వ్యక్తి ఒక జార స్త్రీ అంటే ఒక పరస్త్రీ నుండి ఆ వ్యక్తి రక్షింపబడతాడు. అందుకే ఇక్కడ చదువుతూ ఉన్నాను, 16 వచనంలో ఏం రాయబడిందో చదువుతున్నాను. మరియు ఆ దుష్టుల చేతిలో నుండి మాత్రమే కాదు, నువ్వు ఎవరి చేతిలో నుండి రక్షింపబడతావు అన్నాడు. అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ఎందులో నుంచి నీకు రక్షణ కలుగుతుంది? పైన చెప్పాడు, ఆ వచనాన్ని మనం చదువుకున్నాం 12వ వచనంలో. దుష్టుల మార్గము నుండి, మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి, వారి మాటలు, వారి చేతలు, వారి యొక్క మార్గాల్లో నుండి ఏం జ్ఞానము నేను రక్షిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకేం రక్షిస్తుంది అనంటే అక్కడ చెప్పాడు, ఏమన్నాడు? అది జార స్త్రీ నుండి, అది దుష్టుల మార్గము నుండి అని 12వ వచనంలో చెప్పాడు. అది జార స్త్రీ నుండి అంటే ఒక వ్యక్తి నిజంగా జ్ఞానము పొందిన వ్యక్తి అయితే ఎక్కడి నుంచి? ఆ యొక్క ప్రధానంగా లైంగిక అనైతికల నుంచి, సెక్షువల్ ఇమ్మారలిటీ నుండి దూరంగా ఉంటాడు. ఈ సామెతల గ్రంథంలో అనేక అధ్యాయాలలో ఈ సెక్షువల్ ఇమ్మారలిటీ, లైంగిక అనైతికత గురించి ప్రస్తావించడం జరిగింది. జ్ఞానం కలిగిన వ్యక్తి లైంగిక నైతికత నుండి దూరంగా ఉంటాడు. అందుకే అన్నాడు జార స్త్రీ నుండి అన్నాడు, పరస్త్రీ నుండి. ఆ మాటలు జార స్త్రీ నుండి, పరస్త్రీ నుండి. ఇది ఒక ప్లేగ్ వ్యాధిలాగా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం లోకంలో విస్తరిస్తుంది. ఇది చాలా భయంకరమైన శత్రువిది. సమాజాన్ని పాడు చేసే స్థితి కనబడుతూ ఉంది మనకి. సమాజం అంతా కూడా అనైతిక సెక్షువల్ ఇమ్మారలిటీలోనే ఉంది. ఈ చెప్పాలి అనంటే హాలీవుడ్, ఇవన్నీ కూడా సెక్షువల్ ఇమ్మారలిటీలో ఉంది, లేకపోతే అనైతికతలో ఉంది. ఆ స్థలం నుంచి ఏమైపోతావు? నువ్వు జార స్త్రీ స్థలం నుంచి పారిపోతావు, పరస్త్రీ స్థలం నుంచి పారిపోతావు. అది మన జీవితానికి ఎంత మాత్రం కూడా శ్రేయస్సు కాదు. భౌతికంగా శ్రేయస్సు కాదు, ఆధ్యాత్మికంగా కూడా శ్రేయస్సు కాదు. ఆ అపవిత్రత, ఆ లైంగిక అనైక్యత నుండి దూరంగా పారిపోతుంటే ఆ వ్యక్తి జ్ఞానము కలిగిన వ్యక్తిని అర్థం చేసుకోవచ్చు. ఆ విషయాన్ని సొలొమోను చెప్తున్నాడు. అది నిన్ను ఎప్పుడైతే నువ్వు దాంట్లో నుంచి బయటకు వచ్చావో నువ్వు జ్ఞానవంతుడివి అని అర్థం చేసుకోవాలి. కనుక ఈ జారత్వపు పనులు రహస్యంగానే జరుగుతాయి. ఈ జ్ఞానము కలిగిన వాడు ఇది గుర్తిస్తాడు, అందుకే దూరంగా పారిపోతాడు. సొలొమోను తన కుమారుడికి జార స్త్రీని గురించి 4 వాస్తవాలను గురించి అక్కడ తెలుసుకోవాలని సొలొమోను తన కుమారుడికి హితోపదేశం చేస్తూ ఉన్నాడు. వీటి నుండి దూరంగా ఉండు, ఈ రకమైన స్త్రీల నుండి. ఏ రకమైన స్త్రీలు వాళ్ళు అనంటే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు అక్కడ స్ట్రేంజ్ ఉమెన్ అని ఉపయోగించాడు. స్ట్రేంజ్ ఉమెన్, ఆ మాటలు ఎలాగ అడల్ట్రస్ అనేది. ఇక్కడ కూడా జార స్త్రీ, పరస్త్రీ
ఆ మాటలు మీరు చూడండి. పరస్త్రీ నుండి, జారస్త్రీ నుండి, పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ఇది ఇక్కడ నేను విషయాన్ని చెప్తున్న దాంట్లో మనం గమనించవలసింది, ఈ జారత్వము అనేది, వ్యభిచారము అనేది, ఈ రెండిటికి తేడా తెలియాలి. జారత్వము అనేది అంటే ఈ వివాహం కాని వాడు చేసేది జారత్వం అవుతుంది. వివాహం అయిన వాళ్ళు చేసేది వ్యభిచారం అవుతుంది. కనుక ఇక్కడ చెప్తున్న విషయం, ఈ స్త్రీ ఏం చేస్తుంది? మొట్టమొదట వాస్తవం ఏంటంటే ఆమె నిషేధించబడింది. షీఈస్ ఫార్బిడెన్, విడవబడింది, నిషేధించబడింది అనే విషయాన్ని, ఆమె నిషేధించబడింది. ఏమన్నాడు? ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి స్త్రీ ఆమె? విడవబడిన స్త్రీ, పరస్త్రీ ఆమె. ఈ రోజున యవనులు ఒకరినొకరు ఇష్టపడడం, దాని గురించి నేను చెప్పడం లేదు ఇక్కడ. ఈ స్త్రీ మాత్రం కనీసం హద్దులు కూడా లేని స్త్రీ. ఆమె పరిమితి లేనిది. ఆ పరస్త్రీ మరొక పురుషునితో సంబంధం పెట్టుకోవడం గురించి చెప్తూ ఉన్నాడు. సొలొమోను తన కుమారుడికి ఏమన్నాడంటే, నువ్వు జ్ఞానము కలిగి నీ జీవితంలో, నీ మనసులో ఆ స్త్రీకి ఎంత మాత్రం కూడా నువ్వు చోటు ఇవ్వకూడదు. జ్ఞానము కలిగిన వ్యక్తి జారస్త్రీ నుండి, పరస్త్రీ నుండి రక్షింపబడుతుంది. ఒకవేళ వివాహం కలిగిన వ్యక్తులు నీ భార్య నుండి కాకుండా ఏ స్త్రీ నుండైనా దూరంగా జరగాల్సిందే. అందుకే చెప్పాడు సామెతల గ్రంథంలో, నీ బావిలో నుండి నీవు నీళ్లు త్రాగు అని అన్నాడు. వేరే బావిలో నుంచి కాదు. జ్ఞానం ఎదిగిన వ్యక్తి, జ్ఞానము కలిగిన వ్యక్తి ఇది అనైతిక, ఈ అనైతిక లైంగిక కార్యకలాపాలు అని గ్రహించగలడు. అది నిన్ను కాపాడు, నిన్ను రక్షించును, టు డెలివర్, నిన్ను అందులో నుంచి విడుదల కలిగిస్తుంది. ఎందుకు అక్కడి నుంచి పారిపోతావు? అక్కడి నుంచి పారిపోతావు నువ్వు. ఆ స్త్రీని గురించి మాట్లాడుతూ మొట్టమొదట ఆమె నిషేధించబడింది, విడవబడింది ఆమె. ఇంకా చూడండి, దేవుని యొక్క వాక్యంలో అక్కడే నేను చదువుతూ ఉన్నాను. ఆ స్త్రీ ఎలాగ మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అనంటే 16వ వచనంలోనే, మృదువుగా మాట్లాడు. ఆ స్త్రీ ఎలాగా మాట్లాడుతుంది? చాలా మృదువుగా మాట్లాడుతుంది. ఇంగ్లీష్లో ఆ మాటలు మనం చదువుతున్నాడు, ఫ్లాటర్, పొగుడుతూ మాట్లాడుతుంది. ఇది హీబ్రూ పదంలో మనం చూస్తున్నాం. ఇది తనకొక అలవాటిది, ఒక అభ్యాసం. అది ఎవరినైనా పరపురుషులను లోపరుచుకునేది. అందుకే ఫ్లాటరింగ్ వర్డ్స్, చాలా మృదువుగా మాట్లాడతారు, పొగిడి మాట్లాడతారు. ఆ పురుషులను వలలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు అనంటే ఆ వలలో పడడు. ఆ బుద్ధిహీనమైన ఎవడు పడతాడంటే బుద్ధి లేని వాడు పడతాడు, బుద్ధిహీనుడు పడతాడు. అనైతిక కార్యాలకు జ్ఞానము కలిగిన వ్యక్తి దూరంగానే ఉంటాడు. అందుకే సొలొమోను తన కుమారుడికి చెప్పాడు, నువ్వు వీటికి దూరంగా ఉన్నావు అనంటే జ్ఞానము కలిగిన వ్యక్తివైతే జారస్త్రీ అని గుర్తించగలవు, పరస్త్రీ అని గుర్తించగలవు. ఆమె మృదువు మాటలకు లొంగిపోవు, పడిపోవు, ఆ యొక్క ఉబ్బిపోవు కూడా. ఆమె పలికే ఆ మృదువైన మాటలు, ఆ మృదువైన మాటల్లో నుంచి ఆ మార్గాల్లోనికే పోవు. అసలు
చెప్తావు అది అనైతిక కార్యకలాపాలవి, అందులోకి నువ్వు వెళ్ళవు. కనుక ఈ స్త్రీ ఎటువంటి స్త్రీ అని చెప్పాడు, అక్కడ చెప్పాడు ఫార్బిడన్ ఉమెన్ అని, లేకపోతే షీఈస్ ఫార్బిడన్. రెండవది మనం గమనిస్తున్నప్పుడు ఆమె ఎటువంటి రీతిగా ఉంది, మృదువుగా మాట్లాడుతుంది. ఆ మృదువుగా మాట్లాడే మూడవ లక్షణం ఏంటి? ఆ స్త్రీ యొక్క లక్షణం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో 17వ వచనంలో, అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడుచున్నది. ఏం చేస్తుంది? విడుచున్నది. తన నిబంధనను, తన దేవుని నిబంధనను మర్చున్నది. విడుచున్నది, మర్చినది. ఏంటి మర్చిపో అంటే నమ్మక ద్రోహము స్త్రీ ఇది. భర్తను పెళ్లి చేసుకుని భర్తను మోసం చేస్తూ ఉంది. ఇక్కడ చెప్తున్న విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు? దేవుని నిబంధన మర్చున్నది. దేవుని నిబంధన కూడా, ద కవరెంట్ ఆఫ్ హర్ గాడ్, దేవుని నిబంధనను మర్చున్నది. ఈ విషయాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు దీనికి 3 రకాలైన దేవుని నిబంధనను మర్చున్నది అనగానే కొంతమంది వాళ్ళు యెహోవాను అని కొంతమంది చెప్పారు. కొంతమంది విడుచున్నది, నిబంధన మర్చున్నది తల్లిదండ్రులు అని అంటాడు. కొంతమంది వాళ్ళ భాష్యంలో భర్త అని అంటున్నారు. కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు మనకేమర్థం అవుతుందంటే భర్త సందర్భంలోనే నమ్మక ద్రోహము. ఏ వివాహం చేసుకుందో ఆ వివాహానికి ఆమె కట్టుబడి లేదు. ఎటువంటి స్త్రీ? అందుకే ఆ స్త్రీని గురించి మనం చదువుతుంటాం, తర్వాత అధ్యాయాల్లో మనం గమనించగలం ఆ స్త్రీని గురించి. ఏంటి ఆ జార స్త్రీ అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా, ఇక్కడ ఆ జార స్త్రీ అనేది ఎవరి గురించి చెప్పబడింది అనంటే ఒక వివాహ చేసుకున్న స్త్రీని గురించే. పరస్త్రీ అన్నా జార స్త్రీ అన్నా ఒక వివాహం చేసుకున్న స్త్రీని గురించే మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి ఏం చేస్తుంది. 7వ అధ్యాయానికి రండి, 10వ వచనంలో, అంతటా వేశ్య వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ, వేశ్య వేషము వేసుకున్న. 19వ వచనంలో కూడా పురుషుడు ఇంటలేడు అంటే పెళ్ళైన స్త్రీ ఈమె, వివాహం అయిన స్త్రీ అనే విషయాన్ని. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, తన ప్రియుని మర్చున్నది, దేవుని నిబంధన మర్చున్నది అని ఎందుకు చెప్పాడు అనంటే, ఆ స్త్రీ వివాహమైన స్త్రీ. ఆ వివాహమైన స్త్రీ ఇప్పుడు ఏం చెప్తుంది అనంటే, పురుషుడు ఇంట లేడు, తన భర్త ఇంటిలో లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. ఈ స్త్రీ ఏం పలుకుతుంది? లోపలికి రా, లైంగిక కార్యకలాపాల్లో ఉందాం. భర్త దూర ప్రయాణం చేశాడు, ఇప్పుడే రాడు అని ఈ స్త్రీ ఆహ్వానిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రియుని మర్చున్నది, నిబంధనను మర్చున్నది అనే విడిచున్నది, మర్చినది అని అనడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ స్త్రీ వివాహమైన స్త్రీ. ఈ వివాహమైన స్త్రీ ఎలాగ మాట్లాడుతుంది? నువ్వు ఆ స్త్రీని కనుక్కుంటావు. నువ్వు ఏం కనుక్కుంటావు? మొట్టమొదట ఆమె జార స్త్రీ అని కనుక్కుంటావు. ఆమె మృదువుగా మాట్లాడుతుందని తెలుస్తుంది. రెండవది, ఆమె నమ్మక ద్రోహి అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తించగలవు. అటువంటి జ్ఞానం అది అన్నాడు. జ్ఞానము పొందితే ఈమె ఎటువంటి స్త్రీయో వెంటనే గుర్తించగలరు. గనక
దేవుని జ్ఞానంలో ఎదుగుతున్నావు అనంటే ఈ ఉచ్చులో, ఈ వలలో నువ్వు చిక్కుకోవు. అందుకే చెప్పాడు, నువ్వు మృదువైన మాటలకు లొంగిపోవు, పడిపోవు. అటువంటి స్త్రీకి నువ్వు దూరంగా ఉంటావు. అనైతిక కార్యకలాపాలలో పాల్గొవు. ఈ అనైతిక, ఈ యొక్క జార స్త్రీ, ఈ యొక్క పరస్త్రీ అనేది 2 రంగాల్లో కనబడుతోంది. ఒకటి, తన భర్తకు నమ్మక ద్రోహం చేస్తుంది. రెండవది, ఆమె వివాహం రోజున ఏ నిబంధన చేసిందో, దేవుని ఎదుట చేసిన ఆ నిబంధనను కూడా ఆమె మర్చిపోతుంది. మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో, మలాకీ గ్రంథంలో మనం చూడొచ్చును, ఒక వివాహం జరుగుతున్నప్పుడు దేవుడే దానికి సాక్షిగా ఉన్నాడు, నిబంధనను. కనుక ఆమె దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి వ్యభిచారం చేస్తుంది. ఆమె మరొక ఆ యొక్క భావంలో ఏంటి, వివాహం చేసిన నిబంధనను కూడా మర్చిపోతుంది. ఇది అక్కడ చెప్తున్నా. ఆ యొక్క వివాహం జరిగిన, దేవుని సన్నిధిలో జరిగిన యూదుల యొక్క కాంటెక్స్ట్లోనే మనం చదువుతూ ఉన్నాం. కనుక వివాహం అనేది స్త్రీ పురుషుల మధ్యలో ఒక నిబంధన. అది మీరు మలాకీ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని గురించి 2వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఒక వివాహ సంబంధాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. అది నేను యెహోవా సాక్షి ఆయను అని అన్నాడు. 2వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ చెప్తున్న విషయాన్ని గురించి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. విశ్వాసఘాతకులు అనేది, ఈమె విశ్వాసఘాతుకురాలు, భర్తకు దేవునికి కూడా. ఇది జ్ఞాపకం చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. ఆమె నమ్మక ద్రోహము చేస్తుంది, జారత్వం చేస్తుంది. మనం కొన్నిసార్లు ఈ వివాహ కార్యక్రమాలలో ఒక వాక్యానుసారమైన ఒక ఆశీర్వాదాన్ని పలుకుతాం. వివాహాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆ వివాహం అయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నప్పుడు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని చెప్తూ ఉంటాం. దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరుపరచకూడదు. ఇది సాధారణంగా వివాహ సందర్భంలో చెప్తున్న మాటలివి. దేవుడు తన చిత్తానుసారంగా నిజంగానే జతపరిచాడా? నిజంగానే జతపరిచాడా? దేవుడు తన చిత్తానుసారంగా కొన్నిసార్లు జతపరచనప్పుడు దాన్ని ఏమంటారంటే పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దేవుడు అలాగా వాళ్ళ యొక్క జతపరచడానికి నిరాటంకంగా ఆ యొక్క దేవుడు మార్గాన్ని సరళం చేశాడు, వాళ్ళు జతపరచబడ్డారు అని చెప్పేసి అంటుంటారు వాళ్ళు. కానీ ఏది ఏమైనా సరే, వివాహానికి మాత్రం దేవుడు మాత్రం సాక్షిగానే ఉన్నాడు. అది దేవుని చిత్తానుసారంగా అయినా, దేవుని చిత్తానుసారంగా కాకపోయినా, ఆ వివాహానికి మాత్రం దేవుడు మాత్రం సాక్షిగానే ఉన్నాడు. సర్వశక్తిగల దేవుడు ఈ నిబంధనకు సాక్షి అయినా, ఈ నిబంధన చాలా తీవ్రంగానే తీసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే చాలా ఇటువంటి సీరియస్గా తీసుకోరు. అందుకే ఇక్కడ చెప్పాడు, సొలొమోను తన కుమారుడితో చెప్తూ ఉన్నాడు, ఆమె ఏం చేస్తుంది, సామెతల గ్రంథంలో మాట్లాడుతూ ఆ స్త్రీని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను, ప్రియుని విడుచున్నది, దేవుని నిబంధనను మరుచున్నది. భర్తగా
నమ్మక ద్రోహం చేసింది. ఇప్పుడు ఆ దేవుని నిబంధనను కూడా మర్చిపోయింది. ఇలాంటి వాళ్ళని జ్ఞానం కలిగిన కుమారుడు గుర్తిస్తాడు. వారి మాటలకు పడిపోడు, లొంగిపోడు. ఆమె నమ్మక ద్రోహం చేస్తుందనే విషయాన్ని, దేవుని నిబంధనను మర్చున్నది అనే విషయాన్ని గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో అద్భుతమైన ఒక ఇలాంటి ఒక వృత్తాంతం అనేది కనబడుతుంది. అది ఆదికాండంలోనికి మనం వెళ్ళినప్పుడు యోసేపు యొక్క జీవితంలో ఒక అద్భుతమైన విజయం కనబడుతుంది. అక్కడ ఆ స్త్రీ ఏ స్త్రీ అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు 39వ అధ్యాయంలో, ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు ఒక భయంకరమైన ఆ స్థితిలో నుంచి బయటపడగలిగాడు, రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పోతీఫర్ భార్య అతన్ని వెంటాడుతూనే ఉంది. ఆ వెంటాడడం గురించి మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆమె ప్రతిదినము ఆ విషయాన్ని గురించి మనం చూడొచ్చును. 39వ అధ్యాయంలో, ఆదికాండం 39వ అధ్యాయంలో గమనించినప్పుడు 7వ వచనంలో, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని, అయితే అతడు ఒప్పక అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేశాడో దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. 10వ వచనంలో, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. ప్రతిరోజు ఏంటి ప్రలోభాలు పెట్టిందో మనకు తెలియదు, ఏమి పెట్టాలనుకుందో తెలియదు, ఏమి చేయాలనుకున్నదో తెలియదు, ఎంత భ్రమ కలిగించాలనుకున్నదో తెలియదు. ఆ పోతీఫర్ భార్య ఒక పరస్త్రీ. ఆమె ఏం చేసింది? ఎన్ని భ్రమలు కలిగించిందో. ఒంటరిగా ఉన్న యవనస్తుడు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్న యవనస్తుడు, అతనికి ఒక సహజ కోరికలు లేవా అనంటే, కోరికలు కలిగిన వ్యక్తి. పోతీఫర్ భార్య అందమైంది కాదా అంటే అందమైందే. ఎలాంటి వ్యక్తి? ఇప్పుడు యోసేపు యవనస్తుడుగా ఉన్నాడు, ఒక బానిసగా ఉన్నాడు, ఒక కుటుంబానికి దూరంగా ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు. ఆమె ప్రేరేపిస్తూ వచ్చింది. ఎంత ప్రేరేపించింది? దినదినము. ఆ మాటలు ఏమన్నాడు యోసేపు? నో. ఆమె చెప్పే మాటలకు ఒప్పక, ఇంకా విన్నవాడు కాడు. ఎంత ఎంత భయంకరమైన! ఎందుకు? యోసేపు దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తి. ఒక అద్భుతమైన రీతిగా దేవుని జ్ఞానాన్ని ప్రదర్శించిన వ్యక్తి పాపము నుంచి, ఆ జార స్త్రీ నుంచి, ఆ పరస్త్రీ నుంచి పారిపోయాడు. అది దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తి యొక్క, నువ్వు దేవుని జ్ఞానం పొందేవు అనే దానికి రుజువు అదే. మనం కూడా కొన్నిసార్లు మనం చిన్న పరీక్ష ద్వారానే మనం అర్థం చేసుకోగలం. మనం దేవుని జ్ఞానం కలిగి ఉన్నామో లేదో అనేది ఒక చిన్న పరీక్ష. ఆ పరీక్ష ద్వారా అర్థం చేసుకోగలం. నువ్వు జ్ఞానం కలిగిన మనిషి, ఆ యొక్క వ్యక్తి అయితే దుష్టుల నుండి దూరంగా ఉంటావు. రెండవది, పరస్త్రీ జారస్త్రీ నుండి దూరంగా ఉంటావు. లేవు అనంటే నువ్వు బుద్ధిహీనుడివే, మూర్ఖుడివే అని అర్థం అవ్వాలి. నేను నా మనస్సు కేవలం నా భార్య పైన కేంద్రీకరించాలి. ఇది కాకుండా, నా భార్య మీద కాకుండా నా మనస్సు ఏ స్త్రీ మీద ఉన్నదంటే నేను బుద్ధిహీనుడనే.
అందుకే ఈ స్త్రీని గురించి చెప్పాడు. ఎటువంటి స్త్రీ ఆమె? నమ్మక ద్రోహమైన స్త్రీ. ఆమె విడిచినది, విడవబడిన స్త్రీ, మృదువుగా మాట్లాడే స్త్రీ, ఆమె నమ్మక ద్రోహం కలిగిన స్త్రీ. నాలుగవది ఇప్పుడు చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 18, 19 వచనాల్లో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును, దాని యొద్దకు పోవువారిలో ఎవరునూ తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. ఇవి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయి అంటే, ఆమె ఎటువంటిది అంటే డిస్ట్రక్టివ్, ఒక నేను నాశనము చేసే స్త్రీ ఆమె. ఇక్కడ ఒక కంజంక్షన్తో మనం చూస్తున్నాం. 16వ వచనంలో ఉన్న కంజంక్షన్ మరియు అనే దాన్ని ఆ కంజంక్షన్తోనే చూస్తున్నాం. మరియు ఇక్కడ కూడా చూస్తున్నాం అది 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 16వ వచనంలో అది, 18వ వచనంలో అది. కనుక నువ్వు అటువంటి జార స్త్రీ నుండి, పరస్త్రీ నుండి తప్పించుకోవాలంటే పారిపోవాలి. దాని మార్గాలు ఎక్కడికి తీసుకుని వెళ్తాయి? మరణములోనికి తీసుకుని వెళ్తాయి. ఆఫర్ చేసేది చాలా థ్రిల్లింగ్, ఆనందం, ఉత్సాహం, ఎన్నో ప్రలోభాలకి పెడుతుంది, చివరికి నిన్ను చంపుతుంది. మరణం గురించే మాట్లాడు, మృత్యువు అని మాట్లాడు, మరణం గురించి మాట్లాడు, డెత్ గురించి మాట్లాడాడు. ఈ మరణము నిత్య మరణం కాదు, ఇది అక్షరానుసారంగా చెప్పాలంటే భౌతిక మరణములోనికి తీసుకుని వెళ్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం పాత నిబంధనలో మనం చూస్తున్నప్పుడు వేరొక స్త్రీని కూడినప్పుడు ఆ వ్యక్తి రాళ్లతో కొట్టబడి చంపవాలని ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 22వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడేం చూస్తున్నాం? ఈ జార స్త్రీలు వెళ్తే ఎక్కడికి వెళ్తాడంట? అటువంటి వాడు మరణశిక్ష నుండి ఎంత మాత్రం కూడా తప్పించుకోలేడు, రాళ్లతో కొట్టబడి చంపబడతాడు. వ్యభిచారం, జారత్వం చేసిన వ్యక్తులను తొలగించాలి, బహిష్కరించాలి అని, చంపేయాలని ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. సొలొమోను తన కుమారుడికి చెప్పాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు? దావీదు పడిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే సొలొమోను ఆ విధంగా పడిపోకుండా ఉండాలి. అందుకే దూరంగా ఉండు నా కుమారుడా అని చెప్పుకుంటూ వచ్చాడు. నూతన నిబంధనలో కూడా వ్యభిచారం అనేది చాలా చాలా తీవ్రంగానే తీసుకోబడింది. మీరు దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా సీరియస్గానే చెప్పబడింది. ఏమన్నాడు? మోసపోకుడి, జారులైనను అనే మాటను చెప్పాడు 9వ వచనంలో. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరనియు అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైనను దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. వారు ఏమంటున్నాడు? దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వ్యభిచారంలో జీవించేవాడు ఒక నిజంగా చెప్పాలంటే దేవునితో ఒక సత్సంబంధం కలిగిన వ్యక్తి వ్యభిచారంలో వాడు జీవించడు, వాడు ఉండడు. ఒకవేళ పడిపోతే ఆ దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. కానీ తిరిగి వ్యభిచారంలో పడితే మాత్రం అతని యొక్క రక్షణ విషయంలో కొద్దిగా ఆలోచించాల్సిన అవసరత ఉంది. దేవుడు క్షమించే దేవుడు, కానీ క్షమింపబడిన తర్వాత వెనకకు వెళ్ళకూడదు. అసలు దేవుని జ్ఞానం పొందిన వ్యక్తి వెనకకు వెళ్ళడు.
అనైతిక కార్యాలు. అందుకే సొలొమోను తన కుమారుడికి చెప్తూ ఈ మాటలు ఆలకించు, అది నిన్ను అది నిన్ను ఎంత అద్భుతంగా చెప్పాడు, తన కుమారుడికి చెప్పాడు. అది నిన్ను ఏం చేస్తుంది అనంటే మరణానికి తీసుకుని వెళ్తుంది, మృత్యువుకి తీసుకుని వెళ్తుంది. ఆ మాటలు జీవ మార్గములు వారికి దక్కవు కనుక దూరంగా పారిపో. జ్ఞానము కలిగి ఉంటే ఎక్కడి నుంచి నువ్వు రక్షింపబడతావు? జార స్త్రీ నుండి, పరస్త్రీ చేతిలో నుండి నువ్వు రక్షింపబడతావు అని చెప్పుకుంటూ వచ్చాడు. అది రెండవ రుజువు లేకపోతే ఫలితం. అది జ్ఞానం పొందితే వారు దుష్టుల చేతిలో నుండి రక్షింపబడ్డం మొదటిదైతే, రెండవది జార స్త్రీ నుండి రక్షింపబడ్డం అనేది రెండవది. జ్ఞానం పొందిన వ్యక్తి అందులో నుంచి రక్షింపబడతాడు. మూడవది ఇప్పుడు మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. ఇప్పుడు నిజంగా దేవుని జ్ఞానాన్ని పొందితే, ఇప్పుడు 20వ వచనం నుంచి, నా మాటలు విని ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించదువు, యథార్థవంతుల దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉందురు, భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. జ్ఞానము కలిగిన వ్యక్తి నీతిని అనుసరిస్తాడు. అది కనబడేది. నీతిగా బ్రతకాలనుకునే ఆశ ఉన్నవాడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. అది వాడు ఏ మార్గం అనుసరిస్తాడంట? దేవుని మార్గం. సజ్జనుల అని అన్నాడు అంటే సత్య మార్గాన్ని అనుసరిస్తాడు, దైవభక్తి మార్గంలో ఉంటాడు. జ్ఞానము కలిగిన వ్యక్తి సత్య మార్గములో, సజ్జనుల మార్గంలో, నీతిమంతుల మార్గంలో, దైవ మార్గంలో ఉంటాడు. ఈ మార్గంలో అనుసరించే వాళ్ళు వారి యొక్క సహవాసాలు వేరు, వారి మాటలు వేరు, వారి యొక్క దిశలు వేరు, వారి మార్గాలు వేరు, వారి వైఖరులు వేరు. దుష్టుల కంటే దుష్టుల్లాగా ఉండరు. దుష్టుల మార్గం ఉంది, దుష్టుల సహవాసం ఉంది, దుష్టుల యొక్క జీవితాలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. వాటికి భిన్నంగానే వారు ఉంటారు. అది అందుకే నీతిమంతులు ఏ మార్గంలో ఉంటారో ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. అందుకే ఇక్కడ చెప్పాడు, సజ్జనుల మార్గమందు, నీవు సజ్జనుల మార్గమందు ఏమన్నాడు? నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించదవు. వారి మార్గాలే వేరు. నీ మార్గాలు నీతి మార్గాలు కావా? సరి అయిన సత్య మార్గాలు కావా? అయితే నువ్వు మూర్ఖుడివే, నువ్వు బుద్ధిహీనుడివే. బుద్ధిమంతుల యొక్క మార్గమే వేరు. బుద్ధిమంతుల యొక్క ఆ యొక్క ఎటువంటి వారితో సహవాసం చేస్తారు, ఎటువంటి వారితో ఉంటారు అనేది. ఇది సొలొమోను తన కుమారుడికి హితోపదేశం చేస్తూ, ప్రతి యవనస్తుడు, ప్రతి యూద మనుషుడు ఈ విధంగా ఉండాలి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి వ్యక్తి కూడా దుష్టుల చేతిలో నుండి రక్షింపబడాలి, పరస్త్రీ చేతిలో నుండి రక్షింపబడాలి, నీతి మార్గములో నడవాలి, వారు ఉండాలి. వారు ఎక్కడుంటారంట? దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు, దేశమందు నివసించాలి. లేకపోతే వారు ఏమైపోయారంట? వారు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు. సొలొమోను చెప్తూ ఉన్నాడు, వారి మార్గాలే వేరు. నా కుమారుడా, నువ్వు దేవుని జ్ఞానము నీకు కావాలంటే నువ్వు ఈ విధంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి అనంటే, నీకు ఒక బలమైన కోరిక ఉండాలి, జ్ఞానం పొందాలనే కోరిక ఉండాలి. అందుకే నేను చెప్పాను, ఆ కంజంక్షన్తో లేకపోతే హేతుబద్ధంగానే దీన్ని ప్రారంభించాడు. ఈ మనం గమనిస్తున్నాడు 10వ వచనం, జ్ఞానము జ్ఞానము నీ హృదయంలో చొచ్చును. ఏది ఎప్పుడు చొస్తుంది?
పైన చెప్పాడు. ఆ కండిషన్స్ ఏమన్నాడు? నువ్వు దేవుని జ్ఞానమును నీకు పొందాలనే ఒక బలమైన ఆశ, ప్యాషన్ అనేది, ప్రేయర్ అనేది, దాని గురించి పర్సీవరెన్స్, దాన్ని వెతకాలని. కనుక నువ్వు నువ్వు జ్ఞానిగా ఉండాలంటే ఒక బలమైన కోరిక ఉండాలి. దేవా, నేను జ్ఞానిగా ఉండాలి. అందుకే నువ్వు జ్ఞానిగా ఉండాలి అనంటే, నా కుమారుడా, నా మాటలను అంగీకరించు. నీలో ఉండాలి. ఉంటే నువ్వేం చేస్తావు? వింటావు. వినడం మాత్రమే కాదు, దేవునికి మొరపెడతావు. తెలివికై మొరపెట్టిన ఎడల మొరపెడతావు. మూడవది ఏం చేస్తావు? దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తావు, వెతుకుతావు. వెండిని వెతికినట్లు వెతకడం ప్రారంభిస్తావు. అప్పుడు ఈ మూడు ఉంటే నువ్వేం చేస్తావంట? మనుషుల చేతిలో నుండి రక్షింపబడతావు. పరస్త్రీ యొక్క చేతిలో నుండి, జార స్త్రీల చేతిలో నుండి నువ్వు రక్షింపబడతావు. నీతి మార్గంలో నడుస్తావు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి సమయంలో ఈ 22 వచనాల యొక్క వివరాలు, నువ్వు ఉండడం అనేది, ఎందులో ఉంటావు? ఎవరుంటారు? దేవుని యొక్క వాక్యంలో యథార్థవంతులు, నీతిమంతులు నివసిస్తారు. తక్కిన వాళ్ళంతా భక్తిహీనులు, వారందరేమో విశ్వాసఘాతకులందరూ కూడా పెరికివేయబడతారు, నాశనం అవుతారు. ఈ యొక్క సమయంలో మనం, ఈ రాత్రి సమయంలో నిజంగాను ఆ ఆశ ఉంటే, నీ పిల్లలకు కూడా ఇలాంటి వారు తప్పింపబడాలి, రక్షింపబడాలని ఆశ ఉంటే నువ్వు బోధ చేయి, వాళ్ళకి ఉపదేశం చేయి. మనం ఈ వచనాలు ఆలోచన చేస్తున్నప్పుడు 1వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. నేను ఈ మాటలు చదివి వెనకాలికి వస్తాను, దాని గురించి ముగింపులోనికి. 1వ అధ్యాయం 32వ వచనంలో, జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును అని అన్నాడు. ఇది అక్కడ ముగించాడు. అంటే దుష్టుల మార్గము, నీతిమంతుల మార్గం యొక్క ముగింపులు అక్కడ కూడా ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇచ్చాడు. చూడండి 21వ వచనంలో, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేనివారు దానిలో నిలిచుందురు. భక్తినుడు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలోండి పెరికివేయబడుదురు. అక్కడ కూడా నాశనమగుదురు, నిర్మూలమగుదురు, పెరికివేయబడుదురు. ఇక్కడ కూడా అది చెప్పాడు ఆ విషయాన్ని. అంటే దుష్టుల యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుంది, నీతిమంతుల యొక్క ముగింపు ఎలాగుంటుందో ఆ విషయాలను గురించి 1వ అధ్యాయంలో చివరి భాగంలో ప్రస్తావించాడు. 2వ అధ్యాయం చివరి వచనంలో కూడా అదే ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. దైవిక మార్గమును ఏం చేసుకుని వెళ్తుంది? జీవ మార్గంలోనికి తీసుకుని వెళ్తుంది. దుష్టుల మార్గం ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అనంటే, అది నాశనానికి తీసుకుని వెళ్తుంది, నిర్మూలానికి తీసుకుని వెళ్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగానే మనం కీర్తన భాగంలో 37వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నీతిమంతుల మార్గము, దుష్టుల మార్గాన్ని గురించి కూడా చెప్పాడు. నీతిమంతులు ఎలాగుంటారు అనంటే, వారు నిలుస్తారు. కీర్తన గ్రంథం 1వ కీర్తన 3వ చరణంలో, అతడు నీటి కాలువలను యోరున నాటబడినదే. వారు ఏమవుతారు అనంటే నిలుస్తారు అని చెప్పాడు ఇక్కడ. వారు నిర్మూలమగుదురు. వారు, అందుకే చెప్పారు, దుష్టుల మార్గము ఎలాగ చెదరగొట్టు పొట్టు వలె, వీళ్ళు చెట్టు వలె, వారు నాటబడిన చెట్టు వలె ఉంటారు. వారు నాటబడతారు, వాళ్ళు పెరికి వేయబడతారు. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, వారు నిర్మూలమగుదురు, పెరికి వేయబడదు. వీరైతే నిలిచి ఉందురు, నివసింతురు.
కనుక 2 మార్గాలను గురించి ప్రస్తావించడం. అందుకే ఇది జ్ఞాన సాహిత్యములో ఉంది. నువ్వు ఈ మార్గం ఎన్నుకుంటావో ఆ మార్గం ఎన్నుకుంటావో అది నీ చాయిస్, నీ ఎన్నికని, నీ ఎంపికని విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. ఇది 2వ అధ్యాయం యొక్క 10 నుంచి 22 వరకున్న వచన వివరాలు. నెక్స్ట్ క్లాస్లో మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలను మనం చూడబోతూ ఉన్నది. ఆ క్లాస్ కొరకు సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా మీరు కూడా చదువుకుని రావాలని నేను మనవి చేస్తున్నాను. ఇంతటితో ఈ యొక్క లెసన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా హృదయంలో ఎప్పుడైతే జ్ఞానము చొచ్చునో, జ్ఞానము నివసిస్తుందో, మేము దుష్టుల మార్గము నుంచి మేము తొలగిపోగలం. పరస్త్రీ, ఆ యొక్క జారస్త్రీ దగ్గర నుంచి, ఆ ఛాయల్లో నుంచి దూరంగా పారిపోగలం, నీతిగా నడవగలం, తద్వారా మేము నిలిచి ఉండగలం అనే విషయాన్ని ఈరోజు మాతో మాట్లాడావు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ తరగతిలో ఓపికతో విన్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారందరినీ కూడా బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.